మగడి సొమ్ము తిని మగజాలికి ఎక్కినట్టు అయ్యగారు అనుభవిస్తున్న రాజవైభోగం అంతా అస్తం పార్టీ నుంచే వచ్చింది. కానీ జగనన్న మాత్రం సుసు 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 అంటున్నాడు. ఆయన ఊరికి ఏదో అస్తం పార్టీ అన్యాయం చేసిందని చెప్పుకొని తెగ బాధపడిపోతుంటాడు. ఈ వేళ జగనన్న అనుభవిస్తున్నదంతా ఎవరిచ్చారు? ఆ కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందంటే కాదనే వాళ్ళు ఎవరు చెప్పండి. అసలు జగనన్న రాజకీయం ఎక్కడ పుట్టింది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని చూస్తే వెనకమాల మొత్తం కాంగ్రెస్ పార్టీనే కనిపిస్తుంది. అసలు వైసీపీకి మరో పేరే పిల్ల కాంగ్రెస్. అప్పట్లో వైఎస్ఆర్ రాజకీయం అంతా కాంగ్రెస్ పార్టీలోనే గడిచింది. అసలు ఆయన్ని ముఖ్యమంత్రి సీట్లో కూకోబెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తండ్రి సీటును అడ్డం పెట్టుకునే కదా జగనన్న రాజుల ప్యాలెస్లు కట్టుకుని సామ్రాజ్యం సృష్టించుకుంది. అయినా సరే తనని ఏదో మోసం చేశారని నిందలెత్తుంటాడు అమ్మాయి. అప్పట్లో అన్న కుటుంబం దివాళీ తీసిన టైంలోనే తండ్రిని సీఎంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక అక్కడి నుంచి మొదలైంది రక్కుడు. ఓ టీవీ ఛానల్ ఎట్టుకున్నాడు, వేల కోట్ల ఆస్తులేనికేహాడు అని పెద్ద పెద్ద కేసులే అయ్యాయి. ఆ పెద్ద మనిషి పోయేదాకా అన్నది కాంగ్రెస్ రాగతమే. ఆనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అలిగి సొంత పార్టీ ఎట్టుకున్నాడు. ఇస్తారు మరి అయ్యగారు రాగానే రావు ముద్దుల మాయ అని సీట్లో కూకబెడతారా? సీనియర్లు ఏటైపోవాలి, అందుకే వాళ్ళు ఇవ్వలేదు. దానికి నిందలేసి బయటకు వచ్చి కొత్త దుకాణం ఎట్టుకున్నాడు. తండ్రిని గౌరవించిన పార్టీని, పదవులు ఇచ్చిన పార్టీని తిట్టకుండా తిట్టాడు. తన తండ్రి పోయిన బాధ కంటే అప్పట్లో అన్నకు పదవి ఇవ్వలేదనే బాధ ఎక్కువైపోయింది. అసలు సావనడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అక్కడి నుంచే మొదలెట్టాడు జగనన్నయ్య. అన్నకి అది బాగా కలిసి రావడంతో ఇక అప్పటి నుంచి దాన్నే ఫాలో అవుతుంటాడు. ఎంతమంది పోతే అంత బాగా కలిసి వచ్చింది అనుకునే రకం. అందుకే శవరాజకీయం చేయడంలో జగనన్నని మించిన వాళ్ళు లేరని రాష్ట్ర ప్రజలందరికీ బాగా అర్థమైపోయినది. పెద్ద ఇదేంటంటే ఇప్పటికీ వైసీపీకి ఉన్నది ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే. ఆ పార్టీలో ఉన్న సీనియర్లంతా ఒకప్పటి కాంగ్రెస్ లీడర్లే. కాంగ్రెస్ పార్టీ పథకాలనే తన పథకాలని చెప్పి జగనన్న అధికారంలోకి వచ్చాడు. అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ తిడుతుంటాడు. ఏటి చేసైనా సరే, ఎట్లా చేసైనా సరే కుర్చీలో కూకోవడం కావాలి జగనన్నకు. కనీసం కృతజ్ఞత అనేది ఉండదు. నాకెందుకండి బాబా, అధికారంలో ఉన్న నాళ్ళు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ఎక్కడికి వెళ్ళినా సరే డైలాగులు కొట్టిన జగనన్న ఇప్పుడు ఒక్కరోజైనా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? వాడుకుని వదిలేసే రకమని చెప్పడానికి ఎంతకన్నా పెద్ద ఈజీ ఇంకేటి కావాలి చెప్పండి. జగనన్న ఎవరమే అట్టుంటది మరి.